హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎన్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో మీకు విజయవాడ పడమట ఎల్ఈపిఎల్ ఐనాక్స్కి పక్కన అపార్ట్మెంట్లో ఒక కమర్షియల్ 2 BHK ఫ్లాట్ రీసేల్కి వచ్చిందండి. సాయిబాబా టెంపుల్కి ఎదురుగా ఉంటుందండి. రోడ్లో ఫస్ట్ అపార్ట్మెంట్ వస్తుంది. ఈ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి 28 ఇయర్స్ అవుతుందండి. కానీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫ్లాట్కి 1100 ఎస్ఎఫ్టీ అండి. మీకు అందులో ప్లింత్ ఏరియా వచ్చేసి 1050 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈ అపార్ట్మెంట్కి అన్డివిడెంట్ షేర్ వచ్చేసి 35 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మీకు 1,75,000 వరకు ఉందండి ప్రజెంట్. ఆ లెక్కను చూసుకున్న మీకు అపార్ట్మెంట్ కాస్ట్ 0 అండి. మొత్తం అంతా కూడా ల్యాండ్ కాస్టే ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ని రెసిడెన్షియల్గా ప్లస్ కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. కమర్షియల్గా అయితే కనుక ఈ ఫ్లాట్కి 25,000 to 30,000 వరకు రెంట్స్ వస్తాయండి. ప్రజెంట్ ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదండి. ఒక 2 monthsలో లిఫ్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి లిఫ్ట్ని అరేంజ్ చేసుకుంటున్నారండి. ఈ ఫ్లాట్కి బైక్ పార్కింగ్ ఉంటుందండి. సిటీకి మధ్యలో మంచి కమర్షియల్ ఏరియాలో ఉంటుందండి. ఇదిగోండి ఎల్ఈపిఎల్కి ఆనుకొని ఉన్న బిల్డింగ్ అండి. పక్కన ఎవరైనా ఆఫీస్ స్పేస్ కింద యూజ్ చేసుకోవాలన్నా చాలా మంచి ఆప్షన్ అవుతుందండి. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 46 lakhs చెప్తున్నారండి. ప్రజెంట్ ఓనర్ వేరే సిటీకి మూవ్ అవుతున్నారండి. దానివల్లే అర్జెంటుగా సేల్ చేయాల్సి వచ్చి చాలా తక్కువ ప్రైస్కి కోట్ చేస్తున్నారు. 35 స్క్వేర్ యార్డ్స్ అన్డివిడెంట్ షేర్ వస్తుందండి. ఆ షేర్ వాల్యూ మీకు దగ్గరగా 60 lakhs వరకు ఉంటుంది. ఆ లెక్కన మీకు ఫ్లాట్ ఫ్రీ ఆఫ్ కాస్టేనండి. ఈ ఫ్లాట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లేదా విజిట్ చేయడానికి ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడడం కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.